హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎన్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజీ పికిల్ ఎలా చేయాలో చూస్తున్నామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాము. 1/2 కిలో అండి. ఓన్లీ ఒక గడ్డ అండి 1/2 కిలో పైనే ఉంటుందండి. ఇదైతే 700 గ్రామ్స్ అలా ఉంటుందండి. ఇది ఇందులోకి మనం ఏం చేస్తున్నాము, పసుపు ఉప్పు వేసి మిక్సీ పట్టానండి. ఫస్ట్ 100 గ్రామ్స్ వేసుకోవాలి. ఉప్పు కొంచెము, పసుపు కొంచెం అట్లా వేసుకోవాలి సరిపడినంత. ఇదిగోండి, ఇందులో మిక్సీ పట్టుకున్న తర్వాత ప్లేట్లో వేసుకున్నాను. ఆవాలు, ఆవపిండి, కారం కొంచెం మంటగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇదిగోండి 100 గ్రామ్స్ కూడా ఇలానే కారం వేసుకున్నానండి. ఉప్పు కూడా అంతేనండి, లైట్ సాల్ట్, మనం రోజు వాడుకునే నార్మల్ సాల్టేనండి. మేమైతే టాటా సాల్ట్, ఆశీర్వాద్ వాడతామండి. రాక్ సాల్ట్ ఏం వాడము. ఇదిగోండి, ఈ 3 కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చెప్తానండి. ఇదిగోండి, నూనె ఈ బౌల్కి సరిపడా పోయాలండి. పచ్చి నూనెనండి ఇది. అలానే లెమన్ బంచెస్, చింతపండు కానీ లెమన్ కానీ పిండుకుంటే చాలా బాగుంటుందండి పులుపులుగా. ఏదైనా పికిల్ చేసేటప్పుడు కొంచెం పులుపులుగా అట్లాంటివి చేయాలండి. అందులో వెజిటేబుల్ పికిల్స్ అలాంటివి చేసేటప్పుడు బాగా కలుపుకోవాలండి. దీన్ని అయితే బాగా పట్టించాలి ముక్కలకి. ఉప్పు, కారం, ఆవపిండి అలాంటిది అనేది క్యాబేజీ ముక్కలకి. అలానే తర్వాత నూనె వేసిన తర్వాత లాస్ట్లో లెమన్ వేసుకోవాలండి. ఇదిగోండి, లెమన్ 2 పెద్ద పీస్ తీసుకున్నామండి, పెద్ద కాయ. ఇలా పిండాలండి. దీని బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళే, ఎవరు ఆప్షనల్ అండి. మేమైతే లెమన్ వేసుకుంటున్నాము, బాగుంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే 2-3 మంత్స్ అయినా ఉంటుందండి. ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా చేసుకున్నా బాగుంటుందండి. వేడి అన్నంలో వేసుకుని తిన్నా కానీ. ఇదిగోండి, ఆ బౌల్ నిండా ఆయిల్ వేసుకుంటున్నాము. కొంచెం కలుపుకోవాలండి. కాగబెట్టలేదు ఆయిల్ ఏమి. బాగా కలుపుకొని ఒక 12 అవర్స్ పైనే ఉండాలండి. రేపటి రోజున తింటే చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. క్యాబేజీ పికిల్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్